ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 3 విడతల్లో నిధులు చెల్లించలేని ప్రభుత్వం ఇప్పుడు ఏక మొత్తంగా చెల్లిస్తామని చెప్పడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. స్కీమ్ కు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేస్తూ జీవో 9 విడుదల చేసిన విషయం తెలిసిందే. దీని ప్రకారం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు 75 రోజుల్లోనే నిధులు వారి ఖాతాలో జమ చేస్తామని తెలిపింది. 2008 నుంచి అమలవుతున్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి సంబంధించి నిధులను కాలేజీ యాజమాన్యాలకే నేరుగా ప్రభుత్వం చెల్లించేది. కాలేజీ ప్రారంభంలో 20%, విద్యా సంవత్సరం మధ్యలో 50%, చివర మిగిలిన 20% నిధులను విడుదల చేయాలనేది నిబంధన. మొత్తంగా 3 విడతల్లో చెల్లించాలి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ₹1 చెల్లించలేదు. 2026-27 విద్యా సంవత్సరం నుంచి నిధులను సక్రమంగా చెల్లిస్తామని చెప్పి మార్గదర్శకాలను జారీ చేసింది. స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులను ఎంపిక చేసి విద్యార్థులకు ఒకే విడతలో నిధులిస్తామని చెబుతుంది. వారు 7 పని దినాల్లోగా కళాశాలకు చెల్లించాలని, లేదంటే రెవెన్యూ రికవరీ చట్టం ద్వారా తిరిగి వసూలు చేస్తామని పేర్కొంది. 3 విడతల్లో నిధులు చెల్లించేందుకు ఇబ్బంది పడుతున్న ప్రభుత్వం ఒకే విడతలో చెల్లిస్తామని చెప్పడం చర్చనీయాంశంగా మారింది.